Brigade Palpitaire, 1 BHK, 2 BHK, 3 BHK flats available. Burigere Cross, Bengaluru. Please contact this number. నమస్తే యోగమాత. నమస్తే. నమస్తే అండి. అమ్మా, కాన్స్టిపేషన్ వినటానికి కాస్త చిన్న పదం లాగానే ఉంది, కానీ నిజంగా ఎంత పెద్ద సమస్య అంటే దాన్ని ఫేస్ చేసే వాళ్ళకి తెలుస్తుంది. చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవారి దాకా చాలా వరకు ఈ సమస్యతో బాధపడుతూ ఉంటారు. నలుగురిలోకి వెళ్ళలేరు, ఏదైనా ఒక ఫంక్షన్లో కడుపు నిండా తినలేరు. ఈరోజు తిన్నారో రేపటికి ఇంకా దాని ఎఫెక్ట్ ఉంటుందని ఈరోజే భయపడిపోతూ ఉంటారు. ఇంట్లో ఏదైనా కాస్త ఎక్కువ తినాలన్నా ఇబ్బంది పడతారు. ఈ సమస్య ఎంత వేధిస్తుందంటే ఎన్ని చిట్కాలు పాటించినా దాని నుంచి బయటపడలేకపోతారు. అసలు మార్పు ఎక్కడ చేసుకోవాలి? ఎందుకు కాన్స్టిపేషన్ అనేది ఇంత పెద్ద సమస్యగా చూడాల్సి వస్తుంది? కాన్స్టిపేషన్ అనేది యాక్చువల్లీ పెద్ద సమస్య కాదండి. అది మన లైఫ్ స్టైల్ మారింది, మన ఆహారపు అలవాట్లు మారినాయి, అన్నీ మారినాయి కాబట్టి కాన్స్టిపేషన్ సమస్య కొంచెం ఎక్కువగా కనబడుతుంది. ఇంతకు ముందు మనకి అసలు కాన్స్టిపేషన్ అనేది ఎప్పుడైనా అలా ఉంటే ఇంట్లోకి వెళ్ళి ఆముదం తీసుకొచ్చి పోసేసేవారు. పిల్లలకి సీజనల్గా కూడా. ఇప్పుడు ఈ సమ్మర్ అంతా మనం వేసవికాలంలో బాగా మామిడికాయలు అవి తిని హాలిడేస్ ఇంకా స్కూల్స్ ఓపెన్ అయితే అనగా అందరినీ కూర్చోబెట్టేసి ఆముదం పోసేవాళ్ళు. ఆముదం పోస్తే ఇంకా ఆ రోజు మంచిగా మోషన్స్ అవి ఇంకా ఆ రోజు అంతా మంచిగా చారు అది ఇచ్చేవాళ్ళు. కొంతమంది ఆముదం ఇవ్వకపోయినా సునాముకి ఆకు రసం పెట్టేవాళ్ళు. మరి మంచి చారు పెట్టుకుంటాం కదా, అలా మంచి రసం పెట్టి సూప్ లాగా అందరికి ఒక గ్లాస్ ఇచ్చేవాళ్ళు అనమాట. బాగుండేది. పెప్పర్ అదంతా వేస్తే కారం కారంగా పుల్లగా చింతపండు కార్యక్రమం కింద చేసేవాళ్ళు. అయితే పిల్లలందరినీ కూర్చోబెట్టి వస్తే అందరూ క్లీన్ అయిపోయేది. సో మళ్ళీ స్టార్ట్ అనమాట, ఫ్రెష్గా స్టార్ట్ అయ్యేవాళ్ళు అనమాట. కాన్స్టిపేషన్ అనేది ఇప్పుడు ఇది ఎక్కువ మాట్లాడడం వల్ల దీని మీద అటెన్షన్ ఎక్కువైపోయింది. అంటే మనం మాట్లాడుకుంటున్నాం తప్ప సమస్య తీవ్రత లేదంటారా? సమస్య తీవ్రత కన్నా కూడా మాట్లాడడం ఎక్కువైంది. ఇప్పుడు చూడండి, కాన్స్టిపేషన్ అనేది ఎప్పుడు చెప్తాము అంటే ఇవాళ అసలు అవ్వలేదు, పూర్తిగా అవ్వలేదు, మోషన్ అవ్వలేదు, రేపు అయింది, లేదు ఈ 2 రోజులు అవ్వలేదు, 3వ రోజున అయ్యింది, అది కూడా కాన్స్టిపేషనే. లేకపోతే ఎప్పుడు అవుతుందో తెలియదు. పొద్దున్న మంచిగా అందరూ ఏదో పనిలోకి వెళ్ళి ఆఫీస్కి వెళ్ళిన తర్వాత అప్పుడు పరిగెత్తాల్సి వస్తుంది. టైం ఉండదు. ఇవాళ మార్నింగ్ వచ్చింది, రేపు పొద్దున్న ఈవినింగ్ వస్తుంది, లేకపోతే టైం ఉండదు. అది కూడా కాన్స్టిపేషనే. సో కొంతమందికి పొద్దున్నే వెళ్ళరు, కానీ సాయంకాలం వెళ్తారు. ఈవినింగ్ వాళ్ళకి ఒక టైం ఉంటుంది అనమాట, ఆ టైంకి వెళ్ళిపోతారు. అదేం కాన్స్టిపేషన్ కాదు. వాళ్ళు రెగ్యులర్గా ఈవినింగ్ వెళ్తారు, మార్నింగ్ అసలు వెళ్ళరు, ఆరామ్గా ఈవినింగ్ వెళ్తారు. అదేమి ఆలోచించాల్సిన అవసరం లేదు. అది వెళ్తున్నారు కదా, ఫ్రీగానే అవుతుంది, బాగానే అవుతుంది, ఏం ప్రాబ్లం లేదు సాయంకాలం. అది కాన్స్టిపేషన్ కాదు. కొంతమందికి ఇబ్బంది ఏముండదు, నేను రోజులో ఎప్పుడో అప్పుడు వెళ్తానండి, నాకు ఏమంది పెద్ద సమస్య కాదు అని అంటారు. ఖచ్చితంగా వెళ్తారు, అది కూడా కాన్స్టిపేషన్ కాదు. లేవగానే వెళ్ళిపోవాలి, వెళ్ళకపోతే కాన్స్టిపేషన్ అనేది చాలా మంది ఫీల్కి వచ్చేస్తున్నారు. సో ఇప్పుడు లేవగానే చాలా మందికి మీ డైజెస్టివ్ సిస్టమ్ సరిగ్గా ఉండి మంచి ఫైబర్ ఫుడ్ తింటూ ఉంటే, వాటర్ సరిపడినంత తాగుతూ ఉంటే మీకేమీ ఉండదు. మనకి ఎర్లీగా భోజనం చేస్తాం, లేట్ మీల్స్ తినే వాళ్ళకి కూడా కాన్స్టిపేషన్ ప్రాబ్లం ఉంటుంది. అంటే 9-10 గంటలకి వెళ్ళి అప్పుడు తిని అప్పుడు పడుకున్న వాళ్ళకి డైజెషన్ సరిగ్గా ఉండదు. సో ఇవన్నీ కరెక్షన్ చేసుకోవాలి అంటే మనం కాన్స్టిపేషన్ ఇదంతా ఫస్ట్ డైటే, ఏం తింటున్నాము అనేది ఫైబర్ ఫుడ్ తింటాం, పీచు పదార్థం ఎక్కువ ఉండాలి. ఇప్పుడు మన కూరగాయలు మనం సాధారణంగా బీరకాయ, బెండకాయ, దొండకాయ, చిక్కుడుకాయ, గోరు చిక్కుళ్ళు ఇలాంటివన్నీ మనం తింటాం రెగ్యులర్. పీచు పదార్థాలు మనకు అలవాటే, అవి అన్నీ తింటాం. కాకపోతే మొత్తం చెక్కేయకుండా పైన చెక్కి బాగా కడిగి వండుకొని తింటాం చాలా మంచిది. ఎందుకంటే దాంట్లో హై ఫైబర్ వస్తుంది. మనకి చిక్కుడుకాయ ఉందనుకోండి, మనం అదంతా ఇది చేసి పీస్ అంతా తీసేస్తాం. బీరకాయ ఉందనుకోండి, మొత్తం చెక్కి వాడేస్తాం, అసలు ఏమి లేకుండా లోపలే తింటాము. మామూలుగా లేత బీరకాయ అసలు చెక్కాల్సిన అవసరం లేదు, అది సన్నగా ఉన్నవి తీసేసి మామూలుగా వండేసేయచ్చు. సో ఎక్కువ ఈ చిక్కుడుకాయలు, గోరు చిక్కుడు చాలా హై ఫైబర్ ఉంటుంది. గోరుచిక్కుడు ఎంత హై ఫైబర్ అంటే అది గమ్మకి తయారీకి వెళ్తుంది. గోరుచిక్కుడు ఫెవికాల్ కి ఇట్లా ఆయింట్మెంట్స్
మనకి తయారవ్వాలి అంటే ఒక క్రీమ్ లాగా తయారవ్వాలంటే మనకి ఆ బైండింగ్కి ఒకటి రావాలన్నమాట. అది గోరుచిక్కులతోనే తయారు చేస్తారు. ఓకే. సో అంత హై ఫైబర్ గల ఫుడ్ గోరుచిక్కుడు. సో అందుకని అలాంటి కాన్స్టిపేషన్ ప్రాబ్లం ఉన్న వాళ్ళు అన్ని గోరుచిక్కుళ్ళు, ఇప్పుడు గోకరకాయ అని కూడా అంటారు, అన్ని గోరుచిక్కులు ఊరికే స్టీమ్ మీద బాయిల్ చేసుకుని కొంచెము రోజు సాయంకాలం 4 అట్లా కొన్ని వెజిటబుల్ అంత తింటే వాళ్ళకి మంచి హై ఫైబర్ వస్తుంది. హై ఫైబర్ ఫుడ్ ఏం చేస్తుంది అని అంటే, హై ఫైబర్ ఎందుకు తినాలి అని అంటే లోపల స్మాల్ ఇంటెస్టైన్స్ అంటే మనం ఏదైనా ఆహారం తిన్నప్పుడు పొట్టలో నుంచి చిన్న ప్రేగుల్లోకి వెళ్తాయి. చిన్న ప్రేగుల్లోనే జ్యూసెస్ అబ్జార్బ్ చేస్తుంది. అంటే న్యూట్రిషన్ అంతా అక్కడే మనకి అబ్జార్ప్షన్ జరుగుతుంది. మనం ఏం చేస్తాం, మంచిగా బిర్యానీ తినేస్తాం, వేడి వేడి ఫుడ్ తింటాం. బిర్యానీ కాదనుకోండి, వేడి వేడి ఫుడ్ చల్లటి నీళ్ళు, వేడి వేడి ఫుడ్ కోక్, పెప్సీ. ఇప్పుడు మీరు కాంబో బయటకు వెళ్తే అవును, వేడివేడిగా పిజ్జా ఇస్తాడు, దాంతోపాటు కాంబో ఇస్తాడు. ఇప్పుడున్న యూత్ చేసే ఫస్ట్ తప్పేంటో తెలుసా అండి, ఈ వేడిగా తినడం, చల్లగా తాగడం. ఓకే, ఇక్కడ సిస్టమ్ పాడైపోతుంది. మీరు మంచి బిర్యానీ పక్కన చల్లటి కోక్, పెప్సీ కాకపోయినా చల్లటి ఐస్ వాటర్ తాగినా కూడా, సోడా తాగినా లేకపోతే లెమనేడ్ ఆర్డర్ చేసుకుంటారు కదా. సో ఈ వేడివేడిది తినడం, ఈ చల్లది తీసుకోవడం వల్ల. మరి ఇంట్లో పరిస్థితి ఏంటమ్మా? ఇప్పుడు మనం అన్నం తిన్నాక రూమ్ టెంపరేచర్ వాటరే తీసుకుంటాం కదా, ఫ్రిడ్జ్ కాదనుకుందాం, నార్మల్ ఏ కుండలో నీళ్ళు లేకపోతే ఫిల్టర్లో నీళ్ళు తాగుతాం, అది ఓకేనా? అది యాక్సెప్టబుల్లా? అది యాక్సెప్టబుల్. అది వాటర్ తాగడం వల్ల ఏం ప్రాబ్లం లేదు. డ్రింక్స్ విషయానికి మాట్లాడుతున్నారు మీరు. చాలా అంటే ఇప్పుడు వాళ్ళకి ఎందుకు కాన్స్టిపేషన్ ఎక్కువ ఉంది అనే దానికి చెప్తున్నారు. ఇప్పుడున్న జనరేషన్ కి కాన్స్టిపేషన్ ప్రాబ్లం. అవును, వాడు తిరుగుతూనే ఉంటాడు, లేకపోతే స్మోక్ చేస్తూ ఉంటారు మోషన్ అవ్వడానికి, లేకపోతే లీటర్ నీళ్ళు తాగుతూ ఉంటారు, లేకపోతే ఏదో జీరా వాటర్ తాగుతారు, లేకపోతే ధనియా వాటర్ ఏంటో చెప్తా ఉంటారు, అవన్నీ తాగుతుంటారు. అసలు మీకు ఏమీ లేకుండా మామూలుగా లేచిన తర్వాత మీరు వెళ్ళారు అని అంటే ఏం కాన్స్టిపేషన్ లేదండి. మీరు మోషన్ అవ్వడానికి ఏదో ఒక ప్రయత్నం చేస్తున్నారు అంటే అది కాన్స్టిపేషనే. నైట్ పడుకునేటప్పుడు కొంతమంది వేడి నీళ్ళు తాగాలనుకుంటారు, మరి కొంతమంది మీరు అన్నట్లుగా స్మోక్ చేయటం, కొంతమంది మార్నింగ్ కాఫీ తాగితే తప్ప నాకు మోషన్ అవ్వదు అని చెప్తూ ఉంటారు. అంటే దీన్ని మనం మైండ్కి అలవాటు చేయటం అంటారా? కాదు కాదు, బాడీ మూమెంట్ అది కదలటం లేదు, ఏదో ఒకటి వేస్తే గానీ అది కదలిక లేదు. సో డైట్ హ్యాబిట్స్ డైట్ హ్యాబిట్స్ నేను అందుకే ఏం చెప్తా, హై ఫైబర్ ఫుడ్ తినండి. జామకాయ చాలా బాగుంటుంది, పప్పాయ బాగుంటుంది, ఈవినింగ్స్ 4 o'clock అట్లా తినడం, ఎర్లీగా మీల్స్ తినేయడం. ఎందుకంటే మీ డిన్నర్ 6 కల్లా అయిపోయేటట్టుగా కనుక మీరు చేసుకోగలిగితే, లేట్ నైట్ ఆకలి అవుతుందని తినకుండా సాలిడ్ ఫుడ్ ఏమి రాత్రి అయితే మీరు అసలు తినకండి, ఏంటి కాన్స్టిపేషన్ ప్రాబ్లం ఉన్న వాళ్ళు. సో వాటర్ తగినంత తీసుకోవడం. వాటర్ అంటే వాళ్ళు 6 లీటర్లు 7 లీటర్లు ఏం కాదు, 3 లీటర్లు తాగితే సరిపోతుంది. ఇంకొంచెం ఎక్కువ తాగినా పర్వాలేదు, కానీ 3 లీటర్లు ఇన్నఫ్ వాటర్ ఎక్కువ తాగడం. మీరు తినేది ఏదో ఇంతే తింటున్నా, సరైన ఫుడ్ తింటున్నా, సరైన టైంకి తినకపోతే అది మీ కాన్స్టిపేషన్ ప్రాబ్లమ్సే వస్తాయి మీకు. ఆ తినేదేదో కరెక్ట్ టైంకి తినడం. అప్పుడప్పుడు ఖచ్చితంగా క్యాస్టర్ ఆయిల్, ఆముదం ఏదైతే ఉందో అది తీసుకోవాలి. 1 టీ స్పూన్ రాత్రి పడుకునేటప్పుడు, కనీసం నెలకి 4 రోజులన్నా 1 టీ స్పూను రాత్రి పడుకునేటప్పుడు కొంచెం నీళ్ళల్లో కానీ, కొద్దిగా గోరువెచ్చని 30 ml పాలల్లో కానీ డైరెక్ట్గా మన దగ్గర ఉన్నదైతే డైరెక్ట్గా కూడా తీసేసుకోవచ్చు. తీసుకుని రాత్రి పడుకునేటప్పుడు అలా పడుకుంటూ ఉంటే ఏమవుతుంది అంటే డ్రైనెస్ తగ్గుతుంది అనమాట, మాయిశ్చరైజర్ అవుతుంది, బాగా స్మూత్గా అవుతుంది. కొంతమందికి అవుతుంది, గట్టిగా అవుతుంది అనమాట, గట్టిగా అవుతుంది. అలా అవ్వకుండా నీట్గా స్మూత్గా అవుతూ ఉంటుంది అనమాట. నేను ఇంకోటి ఏం చెప్తానంటే, ఇది తాగడం కాదు, అసలు కుకింగ్లో వాడాలి ఈ ఆయిల్. అంటే మనం మామూలు తాలింపుల్లో పనికిరాదు. మీరు ఇప్పుడు చపాతీ చేసుకుంటున్నారు, రొట్టెలు ఏమైనా కలుపుకుంటున్నప్పుడు 2 స్పూన్లు చిన్న స్పూన్తో కలిపేసుకోవడం, పిండి కలుపుకుని రొట్టెలు దాంతో కూడా కొంచెం ఊరికి కాల్చుకోవడం. లేదంటే ఉడుకుతున్న పప్పు లేకపోతే ఆకుకూరలు కానీ పప్పులో కానీ ముందే 1 స్పూన్ వేసేసి మనం కుక్కర్ పెట్టేసుకోవచ్చు. ఆకుకూరలో ఉడుకుతున్నప్పుడు కొంచెం వేయడం. ఇలా మనము 1 స్పూన్ ఈ ఆయిల్ యాడ్ చేయడం వల్ల మనకి కాన్స్టిపేషన్ ప్రాబ్లం అనేది రాదు. ఇప్పుడు వచ్చే పిల్లలు ఎదుర్కొంటున్న సమస్యలు మనం ఫుడ్లో కనుక ఇది ఇవ్వగలిగితే వాళ్ళకి ఇలాంటి ప్రాబ్లమ్స్ రావు. ఏ వయసు వారైనా ఇప్పుడు నెలకి 4 సార్లు అన్నారు కదా, నెలకి 4 రోజులు అంటే ఆల్రెడీ కాన్స్టిపేషన్ చాలా ఎక్కువగా ఉన్న వాళ్ళకి ప్రతి నెల 4-5 రోజులు రాత్రి పడుకునేటప్పుడు తాగడం, అది ఒక పద్ధతి.
దాని తర్వాత రోజు మన తినే ఆహారంలో వారానికి 3 సార్లైనా రొట్టెలో కానీ కూరల్లో కానీ రైట్. కలుపుకోవడం చాలా మంచిది. తర్వాత నీళ్ళు ఎక్కువ తాగడం, ఫైబర్ ఫుడ్ తినడం, పీచు పదార్థాలు ఎందులో ఉన్నాయో ఎక్కువ కూరగాయల్లోనే ఉంటాయి కాబట్టి ఆ కూరగాయలు ఎక్కువ కూర తినడం అనేది అలవాటు చేసుకోవాలి. సలాడ్స్ అలవాటు చేసుకోవాలి మనం. అవి కనుక తిని బాడీకి ఇక్కడ మంచి ఎక్సర్సైజ్ ఉండాలి. అలా కనుక ఉంటే మూమెంట్ ఉంటే ఈ కాన్స్టిపేషన్ ప్రాబ్లం అనేది ఉండదు. కాన్స్టిపేషనే కదా అని వదిలేయద్దు. ఈ కాన్స్టిపేషన్ మీ మైండ్ని కూడా డిస్టర్బ్ చేస్తుంది. ఎలాంటి ఇబ్బందులు వస్తాయంటారు? కాన్స్టిపేషన్ ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు ముఖ్యంగా ఈ గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్, తర్వాత హెడేక్ వస్తుంది బాగా, తర్వాత ఐస్ కూడా మనకంత బ్లర్నెస్ ఉంటుంది, తర్వాత సరిగా ఆలోచించలేము, స్కిన్ అలర్జీస్ కూడా విన్నాను. స్కిన్ అలర్జీస్ కూడా ఉంటాయి, స్కిన్ ప్యాచెస్ వస్తాయి, అన్ఈవెన్ టోన్ అవుతుంది, తర్వాత మీకు స్కిన్ ఇష్యూ కాకుండా అలర్జీస్ అంటాం, కొన్ని అలర్జీస్ లాంటివి వస్తాయి. తర్వాత ఏమవుతుంది అంటే సరిగా ఆలోచించలేం. ఎందుకంటే మేము ఎవరైనా అలా మాట్లాడుతున్నప్పుడు నా దగ్గరికి వచ్చినప్పుడు మాట్లాడుతున్నప్పుడు కొన్ని ప్రాబ్లమ్స్ మేము చెప్పగలుగుతాం. కాన్స్టిపేషన్ ఉంది, పైల్స్ ఉన్నాయి, వాళ్ళు ఏం చెప్పాల్సిన అవసరం లేదు. ఎందుకంటే వాళ్ళు మాట్లాడే విధానంలోనే తెలిసిపోతుంది. చిరాకు, విసుగ్గా ఇట్లాంటివన్నీ కూడా ఉంటాయి. అంటే బేర్ చేయలేరు అనమాట. సివియర్ కాన్స్టిపేషన్ ప్రాబ్లంతో బాధపడేవాడు అసలు ఓపిక ఉండదు వాళ్ళకి. మనం మాట్లాడేది పూర్తిగా కూడా వినరు. ఇలాంటివన్నీ కాన్స్టిపేషన్ అంతా ఫేస్ చేయాల్సిందే. ఇంకొకటి అది అలా ఉండడం వల్ల మనకి రివర్స్ బ్లడ్లో మళ్ళీ రివర్స్ అవుతుంది కదా. సో ఆల్ టాక్సిన్స్ అన్ని బయటకు వెళ్ళిపోవాల్సినవి మళ్ళీ మనకి రివర్స్ అవుతున్నాయి. అవి ఆ లోపలే ఉండడం వల్ల అనవసరమైన గ్యాసెస్ లోపల కూడా తయారవుతా ఉంటాయి. కాబట్టి ఇట్స్ ద బెస్ట్ ఏంటంటే అది ఉండకుండా చూసుకోవడం. మీకు గుర్తుంటే కనుక చిన్నప్పుడు ఉగ్గు కూడా మనము ఆముదం పోసేవాళ్ళు. అవును, పిల్లలకు కూడా. ఇప్పుడు అసలు ఆముదం అనేది హాస్పిటల్లోనే చెప్తున్నారు, మీరు అసలు వేయకూడదు. ఆముదం అంటే అండి అందరికి ఎలా అయిపోయిందంటే ఏదో బాటిల్స్ తాగరు. పుట్టిన పిల్లలకి ఊరికి రాస్తారు. ఎందుకని? వాళ్ళు తాగే పాలలో, తల్లి పాలైనా సరే డబ్బా పాలైనా సరే, తల్లి పాలల్లో కూడా ఒక్కొక్కసారి వాళ్ళకి డైజెషన్ అవ్వదు. గ్యాస్ లాంటిది వచ్చి పొట్టది ఉబ్బరంగా ఉంటుంది, పిల్లలు ఏడుస్తారు అని చెప్పేసి ఇంత తీసి నాలుకకి రాస్తారు, లేదంటే పొట్టకి రాస్తారు, లేదంటే మాడికి రాస్తారు. ఇవన్నీ చేస్తారు వాళ్ళకి. ఎందుకంటే వాళ్ళకి ఆ గ్యాసెస్ ఏమైనా ఉంటే బయటికి వచ్చేస్తుంది అని చెప్పేసి అవి చేస్తారు. అసలు ఇప్పుడు ఆముదం అంటే మీరు అన్నట్టుగా ఆముదం కూడా ఇప్పుడు సరైన ఆముదం మనకి లేదు, దొరకట్లేదు. అది ఒక సమస్య అయిపోయిందండి. ఏది మనకి ప్యూరిటీ ఉంది అంటే ఇది బాగుంది, ఇది స్వచ్ఛమైన ఆముదం ఎట్లా తెలుస్తుంది చూడగానే మనకి? ప్రాబ్లం ఎక్కడ వస్తుంది అని అంటేమా, ఇవి సీడ్స్ ఆముదాలు ఉంటాయి కదా, ఆముదాలు బల్క్ లో కొన్ని అవి గొడౌన్లో వేసేస్తారు, అవి పాడైపోయినాయి, ఇంకా బూజు వచ్చినాయి, ఏది ఏం వదలరు, అన్నీ వేసేసి పట్టేస్తారు. ఆముదాల సెలెక్షన్ చాలా చాలా ఇంపార్టెంట్. ఆముదాల్లో కూడా చూసి సెలెక్ట్ చేయాలి. ఇప్పుడు మనం చేసే ఆముదం అసలు పండించే ఆముదాలు కాదు. అది ఇవన్నీ మనకి వాటికంతటికై పెరిగినవి, సహజంగా వచ్చినవి. అవి ఎవరు పండించరు. ఇప్పుడు అడవుల్లో కొండల మీద ఎవరు పండిస్తారు? వాటికి అవే వస్తూ ఉంటాయి ఆ సీజన్కి. ఈ ఎవరైతే అక్కడ అడవి గిరిజనులు ఉంటారు వాళ్ళు ఏరుకుని తెచ్చుకుంటారు. అవి తెచ్చుకున్నవి మనము కలెక్ట్ చేస్తామట. ఒక్క ఏరియా నుంచి కలెక్ట్ చేయమని సరిపోదు మనకి, అలాగే అన్ని చోట్ల నుంచి కూడా కలెక్ట్ చేస్తాం. తీసుకొచ్చి మళ్ళీ దాన్ని ప్రాసెస్ చేయడం చాలా కష్టం. అవన్నీ దాంట్లో 75% ఉంటుంది ఆముదం. అంటే ఆముదాన్ని గంధర్వ బీజం అని అంటారు. గంధర్వ బీజం అని ఎందుకు అన్నారంటే ఆముదము అన్ని విధాలుగా ఉపయోగపడుతుంది. అంటే ఆ ఆముదంలో లోపలికి పెనిట్రేట్ అయిపోతుంది. ఇప్పుడు మీకు ఇక్కడ ఏదైనా నొప్పి ఉంది, లేకపోతే ఇప్పుడు కాన్స్టిపేషనే తీసుకుందాం, కాన్స్టిపేషన్ కి మీరు నేను తాగలేను రాసుకోండి. అవును, జస్ట్ అప్లై చేయండి. నేను కూడా ఫీల్ అయ్యాను చాలా సార్లు, అది చేస్తాను నేను. గ్యాస్ ఉన్నా కూడా మీకు పోతుంది. చిన్నపిల్లలకే కాదు, పెద్దవాళ్ళు కూడా. ఈ నావిలో 4 చుక్కలు వేసేసుకుని మంచిగా ఎవ్రీడే కూడా వేసుకోమని చెప్తారు కదమ్మా, దానివల్ల ఏంటి ఉపయోగం? పడుకునే ముందు కనుక వేసుకుంటే మీ డైజెషన్ చాలా బాగుంటుంది. తర్వాత మీ కళ్ళు చాలా బాగుంటాయి. అంటే కళ్ళకి కూడా మంచి బలం వస్తుంది. కంటికి అట్లా అప్లై చేయమంటారా? కంటికి అప్లై చేయకుండా నాభిలో వేసుకుంటేనే, నాభిలో వేసుకుంటే నాభి సూత్ర అంటమాట.
నాభి సూత్రం అంటే ఏంటంటే బొడ్డులో వేసుకోవడం. సో నేను ఈ ఆయిల్ ఎందుకు వేయమంటానంటే ఏ ఆయిల్కి లేదు, ఈ ఆముదం ఒక్కటే లోపలికి వెళ్ళిపోతుంది. ఎంత లోపలికి వెళ్ళిపోతుంది అంటే ఇన్ని లేయర్స్ దాటి లోపల ఎముక లోపలికి కూడా వెళ్ళిపోతుంది. ఓకే, బోన్ మ్యారో అంటే దాంట్లోకి కూడా వెళ్ళిపోతుంది అనమాట. ఈ వెళ్ళడం వల్ల మనకి అక్కడ ఉన్న టాక్సిన్స్ని తీసుకురావడమే కాకుండా మీరు తాగడం వల్ల ఓన్లీ ఒక పార్ట్నే అది క్లెన్స్ చేయట్లేదు, లివర్ని క్లెన్స్ చేస్తుంది, కిడ్నీని క్లెన్స్ చేస్తుంది, ఇంటెస్టైన్స్ని క్లెన్స్ చేస్తుంది, గట్ మొత్తం క్లెన్స్ చేస్తుంది, అన్నిటికీ క్లీన్ అవుతాయి ఒక్కటి దివ్య ఔషధం తీసుకుంటే. అందుకే దీన్ని గంధర్వ బీజం అన్నారు. అదే కదా, గంధర్వ బీజాల్లో ఒక బీజం ఇది, గంధర్వ బీజం ఆముద గింజల్ని. అందుకే మన ఆయిల్కి గంధర్వ తైలం అని అంటామట దీన్ని. ఇప్పుడు మన ప్రోడక్ట్ కావాలి అనుకునే వారికి ఎట్లాగమ్మా? మనకి కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి కాల్ చేస్తే ఇది దొరుకుతుంది, పంపిస్తాను. ఓకే, ఎక్కడికైనా త్రూ అవుట్ ఎక్కడికైనా మీరు పంపిస్తున్నారు. Yes. అమ్మ, ఈ మలబద్ధకం ఇంత తీవ్రమైన సమస్య కదా, వీటికి ఏదైనా ముద్రలు ఏమైనా సహాయపడతాయా? ఎలాంటి ముద్రలు వేసుకోవాలి? మలబద్ధకానికి అద్భుతమైన ముద్ర ఉంది. దీని ముద్ర పేరు శుచి ముద్ర. శుచి ముద్ర. శుచి ముద్ర, దీన్ని శ్యామల ముద్ర అని కూడా అంటారు. Oh. అంటే శ్యామల ముద్ర ఇస్ అది ఇంకా స్పిరిచువల్ అనుకోండి. శుచి ముద్ర అంటే శుచి అంటే క్లీనింగ్ కదా, శుద్ధి చేయడం. శుచి ముద్ర ఇది ఎవరు నమ్మరు. ఈ శుచి ముద్ర అసలు ఇలా కూర్చుంటే అలా ఎలా వెళ్ళిపోతుంది. ఎవరికైతే కాన్స్టిపేషన్ ఉందో ఈ ముద్ర చేసి చూడండి. ఒకరోజు 2 రోజులు కాదు, ఒక 4 రోజులు ఒక టైంలో పొద్దున్నే కూర్చొని చేసి చూసి ఎలా ఉందో మనకు చెప్పాలి. తప్పకుండా. ఈ ముద్ర చాలా సింపుల్. ఇట్లా ఇది ఉంది కదా, ఇలా మూసి ఈ ఒక్క వేలు ఇలా పెట్టకూడదు, ఇట్లా స్ట్రైట్గా పెట్టకూడదు, ఇలా పైకి ఉండాలన్నమాట. ఓకే, పైకి చూస్తున్నట్టుగా ఉండాలి, ఇలా ఉండాలన్నమాట. శుచి ముద్ర. దీన్ని ఏం లేదు, ముందు ఇలా పెట్టి 3 వేళ్ళు ఇలా మూసి ఈ చూపుడు వేలు పైకి పెట్టాలి, ఇలా పైకి పెట్టాలి. ఇది శుచి ముద్ర. ఇలా కూర్చుని కళ్ళు మూసుకుని మీరు మెల్లగా శ్వాస తీసుకుని వదులుతూ ఉండండి. మీరు ఎక్కడ దృష్టి పెట్టాలి అంటే మీ మలద్వారం దగ్గర దృష్టి పెట్టాలి, ఎగ్జాక్ట్గా యానస్ దగ్గర. జస్ట్ ఊరికే మనసు అక్కడ పెట్టండి. కొంతసేపు శ్వాస మీద ఉంటుంది, కొంతసేపు అక్కడ అట్లా పెట్టి కూర్చోండి అంతే. మీరు ఇలా పెట్టి కూర్చున్న కరెక్ట్గా 5 నిమిషాలు కూర్చోండి, మీరు బాత్రూమ్కి పరిగెడతారు. ఈ ముద్ర ప్రొద్దున్నే లేచిన తర్వాత కొంచెం 2 గ్లాసులు మంచినీళ్ళు తాగేసి కూర్చోండి అంతే. చక్కగా అలా కింద కూర్చొని చేయగలిగితే కింద కూర్చొని చేయండి, లేదా చైర్లో కూర్చోలేమనుకున్న వాళ్ళు చైర్లో అయినా సరే ఇలా స్ట్రైట్గా కూర్చొని ఈ ముద్ర కూర్చోండి. ఈ ముద్ర కన్ఫ్యూజన్ ఏంటంటే ఇలా చేయకండి, ఈ వేలు పైకి చూస్తున్నట్టుగా ఉండాలి, అన్ని వేళ్ళు ఇలా మూసి ఉంచాలన్నమాట. ఇలా ఉండాలి. దీన్ని శుచి ముద్ర అంటారు. ఎంత బాగా ఉపయోగపడుతుంది అంటే ఇది మీకు ఒక చిన్న ఇది చెప్తాను. నేను ఇది పేపర్ ఇస్తున్నప్పుడు ఈనాడులో నాకు ఆర్టికల్ వచ్చేది వసుంధరాలో. ఇది చాలా సంవత్సరాలు, ఒక 15 సంవత్సరాల క్రితం జరిగింది. నేను ఇలానే ఇస్తే ఒక స్కూల్లో నిడదవోలు అనే ఊళ్ళో, అక్కడ స్కూల్లో గవర్నమెంట్ స్కూల్లో వాళ్ళ సైన్స్ మాస్టర్ నేను చెప్పాడు, మీరు అందరికీ కాన్స్టిపేషన్ ఉంది, ఎవరు పొద్దున్నే వెళ్ళి రావట్లేదు, ఈ ముద్ర వేయండి మీరు అని చెప్పేసి క్లాస్లోనే ఆయన వేయించాడట. ఆయన ఒక 10 నిమిషాలు ఇదే ముద్రలో అందరినీ కూర్చోబెట్టాడు. ఒక్కళ్ళు వెళ్తున్నారు అందరూ వెళ్తున్నారు. సో ఆయనకు అనుమానం వచ్చిందంట, కావాలని వీళ్ళందరూ ఇలా వెళ్ళిపోతున్నారేమో అని చెప్పేసి అసలు వీళ్ళు వెళ్తున్నారా లేదా అని చెప్పి ఆయన చూసి వచ్చి నిజంగానే వెళ్తున్నారు, ఇది ఏంటండి అని ఆయన హెడ్ మాస్టర్ దగ్గరికి వెళ్ళి చెప్పారంట. ఇది అసలు ఎలా అండి, నేను ఏదో ఆవిడ ఇలా అందులో చూసి పేపర్లో చూసి ఇది చెప్పాను అని చెప్పి నాకు ఆ హెడ్ మాస్టర్ ఫోన్ చేశారు. ఒకరోజు ఫోన్ చేసి నేను ఫోన్ లిఫ్ట్ చేసి అలా అనగానే థ్యాంక్ యూ టీచర్ అని అందరు పిల్లలు అరుస్తున్నారు. ఏంటి ఎవరు ఇలా అరుస్తున్నారు, ఎవరండి అంటే మా పిల్లలందరూ మీకు థ్యాంక్స్ చెప్తున్నారు. మంచి ఎక్స్పీరియన్స్. ఎందుకు అంటే వీళ్ళందరూ నా 3 రోజుల తర్వాత ఇవాళే వెళ్ళారు అందరూ. ఆ ముద్ర వేస్తే, ఆ ముద్ర ఇలా వేస్తే ఎట్లా వెళ్ళారమ్మా, అసలు నాకు చాలా ఆశ్చర్యంగా ఉంది అని చెప్పి మీకు పర్సనల్గా చెప్పాలి. అంటే నాకు అది ఇప్పటికీ మర్చిపోలేను. వాళ్ళందరూ పిల్లలందరూ అలా చెప్తుండే, అంటే అంతే బాగా పనిచేస్తుంది. చిన్నపిల్లలకు కూడా, పిల్లలు ఎవరికైనా కాన్స్టిపేషన్ ఈ ముద్రలో కొంతసేపు కూర్చోబెట్టండి. ఒక రోజులో మీకు తెలియకపోవచ్చు, ఒకసారి ఏం తెలియవచ్చు, కానీ 2-3 రోజులు అలా కొంచెం చేయండి, మీకే అర్థమవుతుంది, మీకు ఆ మూమెంట్ స్టార్ట్ అయిపోతుంది. సో ఈ ముద్ర శుచి ముద్ర ఇట్స్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ కాన్స్టిపేషన్ ఉన్న వాళ్ళకి. మోషన్ ఫ్రీగా అవ్వట్లేదంటే రోజు ఒక 5 నిమిషాలు ఈ ముద్ర చేసేయండి, ఫ్రీ మోషన్ అయిపోతుంది. సూపర్.